హలో అండి. ఈ వీడియోలో 36 సైజు 3 టక్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఎట్లా చేయాలో చూద్దాము. ఈ స్టిచ్చింగ్ అనేది ఈ 3 టక్స్ ప్యాటర్న్ అయితే ఏ సైజు వాళ్ళకైనా సరే స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది ఇదేనండి. ఓకేనా అండి. ఫస్ట్ వచ్చేసి మనం లైనింగ్ అనేది వాటర్లోని బాగా డిప్ చేసేసి ఆరబెట్టుకోవాలండి. బాగా ఐరన్ చేయాలి. అది ఎంత నీట్గా ఐరన్ చేస్తే మనకి ఫినిషింగ్ అదంత నీట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి లైనింగ్కి ఒకవైపున ఫోల్డింగ్, ఒకవైపున స్లిట్ ఉంటుంది. స్లిట్ ఏమో అటువైపు ఉంచాలి, ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉంచుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ ప్లేస్ చేస్తామండి. ఒక 1/2 ఇంచ్ ఇక్కడ వదిలేస్తాము. అన్ఈవెన్గా ఉంటుంది క్లాత్, లైనింగ్ అనేది వాటర్లో డిప్ చేశాక. సో 1/2 ఇంచ్ అనేది అక్కడ వదిలేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇట్లాగా ప్లేస్ చేసుకొని ఇలా మార్క్ చేసేసుకొని కట్ చేసేస్తామండి. ఫ్రంట్ పార్ట్ వచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తామండి. ఇది నేను క్రాస్ కట్ తీసుకుంటున్నాను. బాగా ఏజ్డ్ అనుకోండి, మీరు స్ట్రైట్ కట్ తీసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మనం పేపర్ కటింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి క్లాత్ అనేది కొంచెం సేవ్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 3/4 ఇంచు పెంచుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ టక్స్ పడతాం కదా చంక దగ్గర. సో ఈ టక్స్ అనేవి మనం 1/2 ఇంచే పట్టాలి. అటు పావించు ఇటు పావించు మిడిల్కి అట్లాగా. సో ఒకవేళ మనం ఎక్కువ పట్టేసాం అనుకోండి, ఇక్కడ క్లాత్ అనేది తగ్గిపోతుంది. మనకి సైడ్స్ ఫినిషింగ్ దగ్గర కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో ఒకవేళ మీరు టైలరింగ్కి కొత్త వాళ్ళు అయితే, బ్లౌజెస్ నేర్చుకోవడానికి కొత్త వాళ్ళు అయినా సరే ఇక్కడ ఒక 3/4 ఇంచ్ అనేది పెంచుకోండి. సేఫ్ అన్నమాట. మనకి లాస్ట్లోని సైడ్స్ అనేది ఫిట్టింగ్ అనేది అన్ఈవెన్ అయిపోతుంది మీరు సరిగ్గా పట్టకపోతే. సో ఇక్కడ 1/4 ఇంచు పెంచుకోండి. ఇక్కడ ఈ టక్స్ పట్టడానికి అనమాట. 1/4 ఇంచ్ పెంచుకోవడం వలన మనకేమీ పెద్ద క్లాత్ ఏం వేస్ట్ అయిపోదు. ఓకేనా అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కట్ చేసేస్తాము. ఆ తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి. ఈ హ్యాండ్స్కి వచ్చేసి క్లాత్ వచ్చేసి ఆల్రెడీ ఆన్ ఫోల్డ్లో ఉంది కదా, ఇంకొక మడత ఇట్లాగా మళ్ళీ ఇంకొక ఆన్ ఫోల్డ్ వేసుకోవాలి. కటింగ్ అనేది మన వైపుగా ఉంచుకోవాలండి, ఆన్ ఫోల్డ్ వైపు. ఓకేనా అండి. ఇప్పుడు ఇది మార్క్ చేస్తాము. మార్క్ చేసేసి కట్ చేసేస్తామండి. మనకి ఒక్కొక్కసారి ఫ్రంట్ కర్వ్ అనేది ఒకే వైపుకి వచ్చేస్తుంటాయి కదా రెండు హ్యాండ్స్ కటింగ్. సో అందుకని చెప్పేసి నేను ఎప్పుడు కూడా ఫ్రంట్ కర్వ్ అనేది ఇక్కడ కట్ చేయనండి. డైరెక్ట్గా లైనింగ్ అది మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అతికిన తర్వాత కట్ చేస్తాను. ఒకసారి ఆ ప్రాసెస్ అనేది మీకు చూపిస్తానండి ఈ వీడియోలోనే. ఓకేనా అండి. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్. మనం లైనింగ్ క్లాత్నే 4 పార్ట్స్ కింద తీసుకోవాలండి షేప్ బెల్ట్కి. సో షేప్ బెల్ట్ అనేది పేపర్ కటింగ్ ఇట్లా ప్లేస్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం కిందన ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంచుతామండి. ఎందుకంటే మనకి చంక కిందన ఫైనల్గా ఫినిషింగ్ అప్పుడు ఏంటంటే మనకి ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిన తర్వాత ఈ సైడ్స్ అనేవి బ్యాక్ పార్ట్ ఏమో పెద్దది వచ్చేయడం, ఫ్రంట్ పార్ట్ ఏమో చిన్నదైపోవడం అట్లా అవుతూ ఉంటుంది. సో అటువంటప్పుడు ఏంటంటే మనకి ఫ్రంట్ పార్ట్లోనే ఒక 1/2 ఇంచ్ కిందన ఉంచుకున్నాం అనుకోండి, అడ్జస్ట్ చేసే ఫెసిలిటీ ఉంటుంది. ఓకేనా అండి. అవసరం లేకపోతే కట్ చేసేయచ్చు. ఇది ప్రతి ఒక్కరు కూడా ఒక 1/2 ఇంచ్ అనేది ఉంచుకుంటే బెటర్ అండి. ఇది నేను పేపర్ కటింగ్ అప్పుడే చెప్పాలి, కాకపోతే అందరికీ ఆ ప్రాబ్లం అనేది రాదు. సో కొంతమందికి రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకైనా మంచిది ఒక 1/2 ఇంచ్ అనేది కిందన వదులుకుంటే బెటర్ అండి. ఓకేనా అండి. ఇప్పుడు కట్ చేసేస్తాము.
నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుంటామండి. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ పేపర్ కటింగ్ యాజ్ ఇట్ ఈస్గా అట్లా కట్ చేస్తాము. లైనింగ్ ఎట్లా అయితే కట్ చేసామో అలాగే కట్ చేస్తామండి. కాకపోతే ఒక చిన్న అడ్వైజ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెయిన్ ఫ్యాబ్రిక్లోని ప్రింటింగ్ అనేది ఎట్లా ఉందో చూసుకోవాలండి. ఒక్కోసారి మనకి ఇట్లాగా లీవ్స్ అనేవి ఈ బ్లౌజ్కి అయితే లీవ్స్ అనేవి ఇట్లా పైకి ఉన్నాయి. సో మనం అన్ని కటింగ్లు కూడా పై వైపే పెట్టి కట్ చేసుకోవాలండి. ఓకేనా అండి. సపోజ్ ఇప్పుడు హ్యాండ్స్ తీసుకున్నాం అనుకోండి, మనం హ్యాండ్స్ తీసుకునేటప్పుడు ఏమవుతుంది అంటేనండి, ఇది ఇట్లా పెట్టేస్తాం. ఇలా అయితే డిజైన్ అంతా ఏంటంటే మనకి లీవ్స్ అనేవి డౌన్ అయిపోతాయండి. సో ఇట్లా పెట్టుకోవాలి. ఓకేనా అండి. సో ఇదొకటి అబ్జర్వ్ చేయండి. మనకి ఫ్యాబ్రిక్ మీద వచ్చిన ప్రింట్ బట్టి చూసుకోవాలండి కటింగ్ అనేది. ఇట్లా పెట్టి కట్ చేసుకోవాలి హ్యాండ్ అనేది. ఓకేనా అండి. అప్పుడు లీవ్స్ అనేవి మనకి ప్రాపర్గా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి కటింగ్ చూద్దామండి. ఎప్పుడు కూడా మన మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది లైనింగ్ కన్నా కాస్త ఎక్కువ తీసుకోవాలండి సైడ్స్ అనేది. ఓకేనా అండి. నేను ఇంకా వీడియో లెంతీ అవుతుందని చెప్పి మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ చూపించలేదు. మనం ఇట్లాగా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ప్లేస్ చేస్తే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఇట్లా ఎక్కువ ఉండాలండి. ఓకేనా అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది స్టిచ్ చేసేస్తామండి. ఇట్లాగా స్టిచ్ చేస్తాం. మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ అనేది ఇట్లా అటాచ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు ఏంటంటే ఒక 1/2 ఇంచ్ లోపలికి కుట్టు వేసుకోవాలండి. మరి మీరు కార్నర్కి కుట్టు వేసేయకండి. ఒక 1/2 ఇంచ్ లోపలికే ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ సైడ్స్ అనేది కట్ చేసేస్తాము. సైడ్స్ కట్ చేసేసిన తర్వాత మనకి బ్యాక్ పార్ట్ అనేది ఇట్లా వచ్చింది. ఇది కొంచెం నీట్గా సర్దుకోవాలండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి పేపర్ కటింగ్ తీసుకొని నెక్ మార్క్ చేసుకుంటామండి. ఇట్లాగా నెక్ 2-3/4 ఇంచెస్ నెక్ డౌన్ ఇట్లా మార్క్ చేసుకుంటాం. ఓకేనా అండి. కరువు దగ్గర కూడా ఇట్లాగా మార్క్ చేసుకుంటాం. జస్ట్ ఇట్లా డ్రా చేసేస్తామండి. ఒకవేళ మనకి ఇదే సైజు బ్లౌజెస్ ఒక 4-5 కుట్టమని ఇచ్చారనుకోండి, ప్రతిసారి నెక్ ఇట్లా గీసుకోకుండా ఏం చేయాలంటే పేపర్ కటింగ్ అనేది జస్ట్ ఇది ఇట్లాగా కట్ చేసుకోండి. ఇది డైరెక్ట్గా ఇట్లాగా ప్లేస్ చేసేసుకొని నెక్ కట్ చేసేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఎందుకంటే మనం డైరెక్ట్గా లైనింగ్ మీదనే నెక్ కట్ చేసేసి నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అతకడం కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ అతికించేసి ఫస్ట్ ఇట్లాగా నెక్ అనేది కట్ చేసుకుంటేనండి మీకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి. ఇక్కడ ఇట్లాగొక స్టిచ్ వేసేస్తాము. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ పేపర్ కటింగ్ తీసుకొని ఇక్కడ మనం 2.5 ఇంచెస్ అనేది ఖర్చు తీసుకున్నాం కదా, అది మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ టక్స్ మార్క్ చేసుకుంటామండి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాం. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఇట్లాగా టక్స్ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ టక్స్ పట్టాలండి. ఇప్పుడు ఇట్లాగా ఇది కరెక్ట్గా అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ ఉండేటట్టు 1 ఇంచే పట్టాలండి. కొంచెం కానీ మీరు అటు ఇటుగా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పట్టేసినా, ఒక 3/4 ఇంచ్ పట్టేసినా మీకు ఖర్చు అనేది తగ్గిపోతుందండి. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇట్లా స్లాంట్గా స్టిచ్ చేసుకుంటాము.
మళ్ళీ ఇట్లాగా టర్న్ చేసి ఒక స్టిచ్ వేయాలండి. సేమ్ ఇటువైపు కూడా అట్లాగే స్టిచ్ వేస్తాము. సో ఇక్కడికి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయ్యిందండి. నేను కింద పైపింగ్ అనేది ఇక్కడ వేయట్లేదండి. ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత రెండు సైడ్లు చూసుకొని అప్పుడు నేను కింద పైపింగ్ వేసుకుంటాను. ఓకేనా అండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూద్దాము. సేమ్ ఇది కూడా అంతేనండి. లైనింగ్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటాము. ఈ టక్స్ మార్క్ చేసుకుంటామండి. ఇట్లాగా పైన ఈ పాయింట్ కూడా ఇట్లా మార్క్ చేసేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి మనం హుక్స్ల దగ్గర పెట్టే టక్క కూడా ఇక్కడే మార్క్ చేసుకుంటాము. ఇక్కడ ఒక ఇట్లాగా ట్రయాంగిల్ షేప్ అనేది వస్తుందండి ఇలాగ మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడి నుంచి 2 ఇంచెస్ ఇట్లా మార్క్ చేసుకుంటామండి. ఇక్కడ ఒక లైన్ ఇట్లాగా డ్రా చేస్తాము. ఇక్కడ అటు పావించి ఇటు పావించి పడతామండి ఇటు సైడ్ మనం. నెక్స్ట్ వచ్చేసి మన ఈ 2 పాయింట్స్ మార్క్ చేసాం కదా, ఇది ఎట్లా మార్క్ చేయాలంటే డైరెక్ట్ పేపర్ కటింగ్ పెట్టైనా మార్క్ చేసుకోవచ్చు, లేకపోతే ఇది ఇట్లాగా ఫోల్డ్ చేసి మనకి ఇవి 2 ఎక్కడ కరెక్ట్గా మీట్ అవుతాయో, ఓకేనా అండి, అక్కడ ఇట్లాగా క్లాత్ అనేది గట్టిగా ప్రెస్ చేసాం అనుకోండి చిన్న మార్క్ అనేది ఏర్పడుతుంది. సో ఇది వచ్చేసి మీది 3rd టక్ అవుతుందండి. ఓకేనా అండి. సో ఇక్కడి నుంచి ఇది ఇట్లా మార్క్ చేసుకుంటాము. ఇది 2 ఇంచెస్ ఉండాలండి. ఈ రెండిటి గ్యాప్ కూడా మనకి 2 ఇంచెస్ ఉండాలి. ఓకేనా అండి. ఇది అటు కూడా పావించే పడతామండి మనం చంక దగ్గర. సో ఇది మనం ఒకవైపు మార్క్ చేసుకున్నాం కదా, రెండో వైపు కూడా ఇట్లాగే మార్క్ చేసుకున్నాం అనుకోండి మనకి సో ఇది వచ్చేసి మనం ఇట్లా ప్లేస్ చేసుకోవాలండి ఆపోజిట్లోని. ఓకేనా అండి. కొంచెం మన హ్యాండ్తో ఇట్లా ప్రెస్ చేసాం అనుకోండి, మీకు ఓపెన్ చేసి చూస్తే కొంచెం మార్కింగ్ అనేది ఇట్లాగా కనపడుతుందండి. సో ఇది మనం స్కేల్ యూస్ చేసి ఇలాగా డ్రా చేసుకున్నాం అనుకోండి ఇంకా కన్ఫ్యూజ్ ఉండదండి. ఓకేనా అండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి ఈ లైనింగ్ అనేది ఫస్ట్ ఇట్లా ప్లేస్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇట్లా స్టిచ్ వేసేస్తామండి. ఇది కూడా ఒక 1/2 ఇంచు లోపలికే స్టిచ్ వేయాలండి. స్టిచ్ చేసిన తర్వాత ఇలాగ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేస్తామండి. ఇది వచ్చేసి మనకు రైట్ సైడ్ పార్ట్, అట్లాగే లెఫ్ట్ సైడ్ పార్ట్ కూడా ఇట్లాగే మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ స్టిచ్ చేసేసి ఎక్స్ట్రాస్ అనేది కట్ చేసేస్తాము ఇట్లాగా. ఇప్పుడు ఇవి 2 రెడీ అయిపోయాయి కదండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం టక్స్ వేసుకోవాలండి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వచ్చేసి మనం టక్ వేస్తున్నాము. ఇది
ఇది వచ్చేసి జస్ట్ ఇది ఇట్లాగా ఫోల్డ్ చేయాలండి. ఈ ఫోల్డింగ్ వచ్చేసి మనకి మీరు క్లీన్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇటువైపు క్లాత్ ఎక్కువ ఉంది కదా, మనకి ఇటువైపు క్లాత్ తక్కువగా ఉంది. సో మనం క్లాత్ ఎక్కువగా ఉన్న వైపు ఇది ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలండి. ఓకేనా అండి? ఇక్కడ ఇట్లాగా స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా అండి? సో మీకు ఓపెన్ చేసి చూసినట్లయితే మీకు ఇట్లా వస్తుంది. ఇది ఫోల్డింగ్ అనేది మనకి క్లాత్ ఎక్కువ వైపు ఉన్న వైపున ఉండాలండి. మనం స్టిచ్చింగ్ చేసాక కూడా అది అట్లాగే ఉండాలండి. ఓకేనా అండి? దీనివల్ల ఏంటంటే మనకి కప్ షేప్ అనేది నీట్గా ఉంటుందండి. సేమ్ ఇది కూడా చూడండి, ఇది ఇట్లాగా ఫోల్డ్ చేసుకుంటాం ఫస్ట్. ఇట్లా ఫోల్డ్ చేసుకొని క్లాత్ ఎటువైపు అయితే ఎక్కువ ఉందో అటువైపు ఫోల్డ్ చేయాలండి. ఇది క్లాత్ అనేది ఎక్కువ ఉన్నది కిందకు ఉందండి, పైన ఉన్నదేమో తక్కువ ఉంది. సో మనం ఇది రివర్స్లో ఫోల్డ్ చేస్తామండి. ఫస్ట్ దానికైతే పై వైపు ఫోల్డ్ చేసాము, దీనికి చూసారా కింద వైపున ఫోల్డింగ్ వెళ్తుంది. ఇది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా అండి? ఇది ఇట్లా ఫోల్డ్ చేసిన తర్వాత ఎక్కువ ఉన్న ఫ్యాబ్రిక్ కింద ఉంది, సో అందుకని మనం ఇట్లాగా ఫోల్డ్ చేస్తున్నాం. ఓకేనా అండి? ఇప్పుడు ఇక్కడ ఇలా స్టిచ్ వేస్తాం. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ ఇట్లాగా మీరు స్టిచ్ చేసుకుంటే మీకు షేప్ అనేది చాలా ప్రాపర్గా ఉంటుందండి, నీట్గా వస్తుంది. ఓకేనా అండి? సో ఇది ఓపెన్ చేసి చూస్తే మీకు ఇది వచ్చేసి ఇటువైపుకి వచ్చింది, ఇది వచ్చేసి ఇటువైపుకి వచ్చింది. ఓకేనా అండి? మీరు 3 టక్స్ బ్లౌజ్ ఎప్పుడైనా సరే టక్స్ వేసేటప్పుడు మాత్రం ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఓకేనా అండి? అప్పుడు మీకు ఈ కింద నుంచి పైకి పట్టే టక్ అనేది చాలా నీట్గా కనపడుతుందండి. ఓకేనా అండి? నెక్స్ట్ వచ్చేసి ఇది స్టిచ్ చేస్తాము. ఇది అటు పావించి ఇటు పావించి మాత్రమే పట్టాలండి. ఓకేనా అండి? నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ స్టిచ్ చేస్తాం. ఇటు కూడా ఇక్కడ అటు పావించి ఇటు పావించు. ఓకేనా అండి? మీకు ఇట్లాగా స్టిచ్ చేసుకుంటే కప్ షేప్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. సేమ్ దీనికి కూడా మనం అట్లాగే స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా అండి? నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అండి. ఈ షేప్ బెల్ట్కి మనం 4 పార్ట్స్ తీసుకున్నాం కదండి. ఫస్ట్ 2 పార్ట్స్ తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేస్తామండి. అది ఇప్పుడు ఎట్లాగో చూద్దాము. ఈ షేప్ బెల్ట్ తీసుకునేటప్పుడు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఇది హుక్స్ పట్టి వైపు ఇట్లాగా ఏరో మార్క్ చేసుకుంటామండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇది కొంచెం ప్రాపర్గా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలండి, లేకపోతే ఒకే వైపు షేప్ బెల్ట్లో వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి మనకి. ఓకేనా అండి? సో షేప్ బెల్ట్ అనేది దేనికది సపరేట్గా ఇట్లా నీట్గా ప్రాపర్గా ప్లేస్ చేసుకోండి. ఓకేనా అండి? ఇప్పుడు ఇది స్టిచ్ చేసేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది మనం కట్ చేసేసుకోవాలి. ఓకేనా అండి? ఇది కూడా అంతే, మనం పావించి లోపలికే కుట్టు వేసుకోవాలండి. ఎక్స్ట్రాస్ కట్ చేసేస్తాం ఇట్లాగా. సేమ్ ఇది కూడా అట్లాగే చేయాలి.
సో మనకి ఇప్పుడు రెండు రెడీ అయిపోయినాయండి. ఫ్రంట్ పార్ట్ తీసుకుందాము. ఈ ఫ్రంట్ పార్ట్ అనేది దేనికది ప్రాపర్గా ముందు ప్లేస్ చేసుకోవాలండి. ఓకేనా అండి. ఏరో మార్క్ వైపు వచ్చింది, హుక్స్కి పట్టీ వైపు. ఓకేనా అండి. ఇది ఇప్పుడు ఇట్లాగా టర్న్ చేసేసుకొని ఇది దీని మీద ఇట్లా ప్లేస్ చేసుకోవాలండి. ఓకేనా అండి. మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి షేప్ బెల్ట్ అతికించింది ఫ్రంట్ పార్ట్ మీద పెట్టాలి ఇట్లాగా. ఓకేనా అండి. ఇలాగా దీని కిందన వచ్చేసి సపరేట్గా ఇంకొక పార్ట్ ఉంటుంది కదా లైనింగ్, ఇది ఇట్లా ప్లేస్ చేయాలండి. ఇక్కడ వచ్చేసి ఈ కార్నర్లోని మీరు చిన్న ట్రయాంగిల్ షేప్ అనేది ఇట్లా మార్క్ చేసుకోండి. అంటే షేప్ బెల్ట్కి ట్రయాంగిల్ షేప్ అనేది చిన్నది మార్క్ చేసుకుంటే అక్కడి నుంచి మనం ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక షేప్ బెల్ట్ పీస్ ఉంది కదా, అది ఇట్లా ప్లేస్ చేసుకోవాలి. ఓకేనా అండి. ఫస్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ అతికించింది, నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్టు, నెక్స్ట్ వచ్చేసి దీనిపైన లైనింగ్ షేప్ బెల్ట్ అండి. ఓకేనా అండి. ఇప్పుడు ఇది ఇట్లా స్టిచ్ వేయండి. ఇందులో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా అండి. ఇది ఇట్లాగా అటాచ్ చేసుకుంటామండి. ఇందులో ఏంటంటే మనకి కింద నుంచి కోన్ షేప్ పెట్టాం కదండి, అది ఎక్కువ క్లాత్ ఉంది కదా అటువైపు ఉంచుకోవాలండి. ఓకేనా అండి. ఇది స్టిచ్ వేసాం కదా, ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇది చూసారా, కోన్ ఎటువైపు కోన్ ఏమో ఎక్కువ క్లాత్ వైపు ఉన్నవైపే వచ్చింది. ఓకేనా అండి. ఇప్పుడు దీని మీద మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకుంటామండి. ఓకేనా అండి. సేమ్ ఇది కూడా ఇట్లాగేనండి. ఏరో మార్క్ ఉండేది ఏంటంటే ఇది రివర్స్లో అనమాట. ఇందాకేమో షేప్ బెల్ట్ లైనింగ్ అతికించింది కింద పెట్టాము, ఇదేమో పైన పెడతామండి. ఓకేనా అండి. కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది కూడా సేమ్ కార్నర్లో చిన్న కోన్ షేప్ వచ్చినట్టు పెట్టుకొని ఇక్కడ లైనింగ్ వచ్చేసి కింద వైపు పెట్టుకోవాలండి. ఇది కూడా షేప్ చూసుకోవాలండి. రివర్స్లో కానీ వేసారంటే మాత్రం ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ అయిపోతుంది కింద ఉన్న లైనింగ్. ఓకేనా అండి. ఇప్పుడు దీని మీద ఒక స్టిచ్ వేసుకుంటాం ఇట్లాగా. దీనికి చూడండి ఇక్కడ కోన్ షేప్ అనేది ఇది క్లాత్ మనకి ఎటువైపు అయితే ఎక్కువ ఉందో అటువైపు పెట్టుకోవాలి. ఓకేనా అండి. అది ఒకసారి చూసుకోవాలండి. దీని మీద ఇట్లా స్టిచ్ వేసేసుకుంటాము. ఇది ఓపెన్ చేసేసి మళ్ళీ దీని మీద ఇంకొక స్టిచ్ వేసేస్తామండి. ఓకేనా అండి. ఇప్పుడు ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే మాత్రం కట్ చేసేసుకోండి. ఇవి రెండు కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి. ఓకేనా అండి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని అది ఇట్లా ప్లేస్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకి షేప్ బెల్ట్ ఇందాక మనం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అది ఇక్కడ 1/2 ఇంచ్ కనిపిస్తుంది. సో ఇది ఇప్పుడు ఇక్కడ మనకి అవసరం లేదు కాబట్టి ఇది మనం ఇట్లాగా స్కేల్తో మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకుంటామండి. ఒక్కోసారి మనకి ఎంత బాగా స్టిచ్ చేసినా సరే ఫ్రంట్ పార్ట్ కొంచెం చిన్నది వచ్చేస్తుందండి సైడ్లో. అటువంటప్పుడు మనకి ఇది ఇప్పుడు కట్ చేస్తున్నాం కదా, అదే పీస్ యూజ్ అవుతుందండి. ఓకేనా అండి. అందుకని ఎందుకైనా మంచిదని చెప్పేసి ఒక 1/2 ఇంచ్ పెట్టుకోవడంలోని మనకి తప్పేం లేదు. ఈ సైడ్స్ కూడా మనకి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకుంటామండి. ఓకేనా అండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కిందన ఒక స్టిచ్ వేసేస్తాము. జనరల్గా అయితే ఇక్కడ వేరే పద్ధతులని స్టిచ్ చేస్తారు. నేను ఇక్కడ కూడా పైపింగే వేద్దామనేసి ఇంకా అట్లా కింద కుట్టు వేస్తానండి. నెక్స్ట్ వచ్చేసి ఇటువైపు మనకి కాజా పట్టీని ఇటువైపు హుక్స్ పట్టీ పట్టాలి. దీని కాజా పట్టీ పట్టడానికి 4 ఇంచెస్ తీసుకున్నాను. హుక్స్ పట్టీ పట్టడానికి 3 ఇంచెస్ లైనింగ్ తీసుకున్నానండి. ఫస్ట్ వచ్చేసి హుక్స్ పట్టీ పట్టడం చూద్దామండి. ఇది వచ్చేసి ఇట్లాగా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ఇది ఇక్కడ
ఒక ఆల్మోస్ట్ ఏంటంటే ఒక హాఫ్ ఇంచ్ వరకు వెళ్ళొచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనండి, ఇట్లా స్టిచ్ వేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇట్లా తిప్పేసి ఇది జస్ట్ ఇది ఇట్లాగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసుకుంటామండి ఇట్లాగా. ఓకేనా అండి, ఇక్కడ ఒక స్టిచ్ వేసేస్తాం. ఓకేనా అండి, నెక్స్ట్ వచ్చేసి కాజా పట్టి, ఇది వెనక వైపు నుంచి స్టిచ్ చేస్తామండి. హుక్స్ పట్టి అయితే ఫ్రంట్ వైపు నుంచి అండి. మీరు క్లీన్గా అబ్జర్వ్ చేసినట్లయితే క్లియర్గా తెలుస్తుంది. ఓకేనా అండి, ఇది కూడా ఒక హాఫ్ ఇంచ్ ఇట్లాగా స్టిచ్ వేసుకుంటాను, హాఫ్ ఇంచ్ కండి. ఓకేనా అండి, నెక్స్ట్ వచ్చేసి ఇది ఇట్లాగా ఫోల్డ్ చేసేసి ఆల్మోస్ట్ మనకు అదంతా హుక్స్ పట్టి ఒక 1 ఇంచ్ ఉన్నట్టయితే విడ్త్ సరిపోతుందండి. ఓకేనా అండి, సో మనకి ఈ రెండు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలండి. ఓకేనా అండి, ఒకటి ఎక్కువ తక్కువ వచ్చినట్లయితే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకేనా అండి, ఇది చూసారా, కొంచెం ఇది ఎక్కువ చిన్నది ఎక్స్ట్రా వచ్చింది, ఇది జస్ట్ కట్ చేసేస్తామండి. లేకపోతే మన కాజా అది పైపింగ్ అది వేసేసిన తర్వాత ఒకటి పెద్దది ఒకటి చిన్నది కనపడుతుందండి హుక్స్ పట్టి కాజా పట్టి. ఓకేనా అండి, నెక్స్ట్ వచ్చేసి దీనికి పైపింగ్ వేసుకుంటామండి. ఇక్కడ నెక్ కూడా పైపింగ్ వేస్తాము. ఇది వచ్చేసి నేను ఆల్రెడీ పైపింగ్ నేను ఇట్లా రెడీ చేసుకొని ఉంచుకుంటానండి. కొన్ని కలర్స్, గోల్డ్ కలర్ అని, పింక్ అని, బ్లాక్ అని, బ్లూ అని, నేవీ బ్లూ, ఇట్లాగా కొన్ని రెడీ చేసుకొని ఉంచుకుంటానండి. దీనివల్ల ఏంటంటే ముందే రెడీ చేసుకోవడం వల్ల పైపింగ్ అనేది తొందరగా అయిపోతుంది నాకు. ఓకేనా అండి, నెక్స్ట్ వచ్చేసి మీకు ఫ్రంట్కి పైపింగ్ వేయడం వల్ల ఏంటంటే వేస్ట్ దగ్గర ఫినిషింగ్ బాగుంటుంది. కొంచెం మీరు స్టిచ్చింగ్ చేసే వాళ్ళైతే కాస్త అమౌంట్ అనేది ఎక్కువ ఎర్న్ చేయడానికి యూజ్ అవుతుందండి. ఓకేనా అండి, నెక్స్ట్ వచ్చేసి పైపింగ్ అటాచ్ చేస్తున్నాము. ఇది ఇట్లా ఓపెన్ చేసి ఎక్స్ట్రా ఉన్నది ఇట్లా కట్ చేసేస్తామండి. ఓకేనా అండి, నెక్స్ట్ వచ్చేసి ఇది జస్ట్ ఇది ఇట్లా టర్న్ చేసేసి ఒక స్టిచ్ వేసేస్తే పైపింగ్ అయిపోతుందండి. ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. ఓకేనా అండి, చూసారు ఎంత నీట్గా వచ్చిందో, తొందరగా అయిపోతుంది ఇట్లా అయితే పైపింగ్ అనేది. ఓకేనా అండి, సేమ్ మనం ఫ్రంట్ దగ్గర నేను వేస్ట్ దగ్గర కూడా ఇట్లాగే పైపింగ్ వేస్తానండి. ఓకేనా, ఇక్కడ నెక్స్ట్ ఇక్కడనండి సేమ్ అదే విధంగా పైపింగ్ వేసుకోవాలండి. ఓకేనా అండి, ఇది నేను కంప్లీట్ స్టిచ్చింగ్ వీడియో అనేది పైపింగ్ వేయడం చూపించడం చాలా టైం వేస్ట్. ఓకేనా అండి, సో ఈ రెండు మనకి పైపింగ్లో రెడీ అయిపోయింది. దీనివల్ల మనకి బ్లౌజ్ లుక్ మారిపోతుందండి. ఇట్లాగా పైపింగ్ అనేది నడుము దగ్గర కానీ వేసినట్లయితే రెడీమేడ్ బ్లౌజ్ లుక్ వస్తుంది. ఓకేనా అండి, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం వేస్ట్ మార్క్ చేసుకుంటామండి. వేస్ట్ వచ్చేసి మనకి 32 ఇంచెస్. సో అందులోని 4th పార్ట్ వచ్చేసి మనకి 8 ఇంచెస్ అండి. సో ఇది 8 ఇంచెస్ ఉందో లేదో చెక్ చేసుకుంటాము. సో ఇటువైపు 8 ఇంచెస్ మార్క్ చేసుకుంటాము. ఓకేనా అండి, మనకి ఇది ఇక్కడ కానీ ఎక్కువ పట్టిస్తాం అనుకోండి, ఇక్కడ ఖర్చు తగ్గిపోతుంది. అది జాగ్రత్తగా చూసుకోవాలండి. ఓకేనా అండి, ఇది 2.5 ఇంచెస్ ఖర్చు నేను అందుకే ఎక్కువ తీసుకుంటానండి. ఒకవేళ ఇక్కడ ఎక్కడైనా ఎక్కువ పట్టేస్తే ఇది తగ్గిపోతుంది కాబట్టి ఖర్చు కొంచెం ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, అడ్జస్ట్ చేయడానికి ఉంటుంది. ఇది మాత్రం ఎగ్జాక్ట్గా మనం హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ కలిపి 1 ఇంచే పట్టాలండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ దగ్గర కూడా ఇక్కడ వేస్ట్ మార్క్ చేసుకుంటామండి. 8 ఇంచెస్ అనేది ఇట్లాగా ఇది 2.5 ఇంచెస్ ఉండాలి.
సేమ్ ఇది కూడా అంతేనండి. ఇక్కడ కూడా 8 ఇంచెస్ మార్క్ చేసుకుంటే అది ఇక్కడ కూడా 2.5 ఇంచెస్ ఖర్చు అనేది ఉండాలి. ఓకేనా అండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ అనేది యాడ్ చేసుకుంటాము. ఇది ఇట్లా ప్లేస్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ మీద. మీకు పేపర్ కటింగ్లో నేను చెప్తాను కదండి, ఒకవైపు 3/4 ఇంచ్ ఒకవైపు 1/2 ఇంచ్ తీసుకోమని. అక్కడ ఏమీ కట్ చేయట్లేదు. ఇక్కడ ప్రాపర్గా క్లాత్ మీద డైరెక్ట్గా కట్ చేసుకుంటామండి. మనకి నెక్ వైపు వచ్చేసి 3/4 ఇంచ్, ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్. ఓకేనా అండి. ఇక్కడ లైన్ ఇట్లాగా మార్క్ చేసుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా అంతేనండి. ఇక్కడ వచ్చేసి 3/4 ఇంచ్ నెక్ వైపు, ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్. సో ఇక్కడ ఇట్లాగా లైన్ డ్రా చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక స్టిచ్ వేస్తామండి. ఇట్లాగా ఇటువైపు కూడా స్టిచ్ వేసేసుకోవాలి. ఇట్లా డబల్ స్టిచ్ వేసుకుంటే మంచిది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు స్లాంట్గా ఒక 1/2 ఇంచ్ అనేది ఇట్లాగా కట్ చేసేస్తామండి. ఓకేనా అండి. సో ఇప్పుడు నెక్కి వచ్చేసి మనం పైపింగ్ అటాచ్ చేసుకోవాలి. మీకు పైపింగ్ అనేది ఎట్లా రెడీ చేసుకోవాలి, ఎట్లా చేయాలో ఒక వీడియో చేయమంటే మీకు చేస్తానండి. నాకు కామెంట్ సెక్షన్లోని కొంచెం ఇన్ఫామ్ చేయండి. ఓకేనా అండి. మనకి స్టిచ్చింగ్ పైపింగ్ అనేది స్టిచ్చింగ్ చేశాక ఇట్లా వచ్చిందండి. ఓకేనా అండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ రెడీ చేసుకోవాలి. ఇది కూడా అంతేనండి. మనకి లైనింగ్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఒక హ్యాండ్ అనేది ఎట్లా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఎట్లా ప్లేస్ చేసుకోవాలి. సో ఇది అనేది మనం డ్రా చేయలేదండి, వెనక పార్టే డ్రా చేసాము రెండిటికి లైనింగ్కి. సో ఇప్పుడు ఇది మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ అనేది అటాచ్ చేసేస్తాము. అటాచ్ చేసిన తర్వాత మనకి ఇట్లా వచ్చిందండి. దీనికి ఈ హ్యాండ్ చివరన పైపింగ్ అటాచ్ చేసుకుంటామండి. పైపింగ్ అటాచ్ చేసిన తర్వాత మనకి ఇలా రెడీ అయింది. సేమ్ ఇంకొక హ్యాండ్ కూడా ఇట్లాగే రెడీ చేసుకుంటాము. ఇట్లాగా మనకి 2 హ్యాండ్స్ రెడీ అయిన తర్వాత ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. జస్ట్ ఇది ఇట్లాగా ప్లేస్ చేసుకొని మన హ్యాండ్ కటింగ్ అనేది ఇట్లా ప్లేస్ చేసుకొని ఇక్కడ మనం ఫ్రంట్ కర్వ్ అనేది ఇస్తామండి. ఇట్లాగా ఓకేనా అండి. ఇప్పుడు ఇది కట్ చేసుకుంటామండి. మనకి ఏంటంటే లైనింగ్లు రెండు ఆపోజిట్లో ఉండాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ అటువైపు ఇటువైపు ఉండాలండి. ఇది ఒకటి అబ్జర్వ్ చేయండి. జస్ట్ ఇది కట్ చేసేస్తామండి. దీనివల్ల ఏంటంటే మనకి ఎలా చూసుకున్నా సరే ఏ వైపుదే అటువైపే వస్తుందండి. రెండు ఒకవైపు వచ్చేయడం అనేది ఉండదు, కర్వ్ షేప్ అనేది. ఓకేనా అండి. నేను ఫస్ట్ నుంచి నేను ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యాను 2-3 సార్లు దెబ్బతిన్న తర్వాత. అప్పటి నుంచి ఇదే ప్రాసెస్ ఫాలో అవుతున్నానండి. తర్వాత నుంచి ఎప్పుడు మిస్టేక్ అనేది అవ్వలేదు నాకు. ఓకేనా అండి.
సో మనకి హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది మన బాడీ పార్ట్కి హ్యాండ్స్ అనేది అటాచ్ చేసేయాలండి. ఓకేనా అండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా కర్వ్ షేప్ ఉన్నది ఫ్రంట్ వైపు తీసుకోవాలండి. ఇది ఇట్లా ప్లేస్ చేసుకోవాలి. మనకి షోల్డర్ దగ్గర ఇట్లాగా ఈ 2 పాయింట్స్ చూసుకోవాలండి. మనకి ఇది బ్యాక్ సైడ్ ఏంటంటే కటింగ్ అనేది ఎటువైపు వచ్చిందో అటువైపు అనేది పెట్టుకోవాలండి ఇది. ఓకేనా అండి. ఈ మడత ఇటువైపు రివర్స్లో పెట్టుకోకూడదు. పైపింగ్ ఎటువైపు వస్తుందో అటువైపు పెట్టుకోండి. ఇది వచ్చేసి జస్ట్ ఇది ఇట్లాగా రివర్స్ ఇట్లా ప్లేస్ చేసుకొని ఆ షోల్డర్ మనం వేసిన స్టిచ్ ఇక్కడ ఇది మిడ్ పాయింట్, హ్యాండ్ మిడ్ పాయింట్. ఓకేనా అండి. ఇది ఇట్లాగా స్టిచ్ వేయండి. ఓకేనా అండి. ఇది జస్ట్ అట్లా ప్లేస్ చేయండి. హ్యాండ్ కటింగ్ అనేది బాడీ పార్ట్ మీద ప్లేస్ చేయండి, లాగద్దు అసలు. ఓకేనా అండి. ఇక్కడ గట్టిగా పట్టుకొని లాగారంటే హ్యాండ్ అనేది సాగిపోతుందండి. ఓకేనా అండి. సేమ్ ఇదే ఇట్లాగా రివర్స్ ఇట్లాగా చేసేసి రెండో వైపు ఇది ఇట్లా ఒక స్టిచ్ వేసేయండి. ఓకేనా అండి. ఇటువైపు కూడా అంతే. మీకు హ్యాండ్ మీద ఫ్రంట్ పార్ట్ అనేది జస్ట్ ప్లేస్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా లాగకండి, టైట్గా అస్సలు లాగొద్దు. జస్ట్ ప్లేస్ చేసి స్టిచ్ వేయడమే, అట్లా పెట్టి స్టిచ్ వేయడమేనండి. ఓకేనా అండి. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి కంప్లీట్గా ఒక స్టిచ్ వేసేసేయండి ఇది ఇలాగా. ఓకేనా అండి. నేను ఒకవైపు హ్యాండ్ కటింగ్ అతికించి మీకు ఫినిషింగ్ అనేది చూపిస్తానండి. రెండో వైపు కూడా మీరు ఇట్లాగే చేసుకోవాలి. ఓకేనా. సో ఇది మీరు ఇలా టర్న్ చేసినట్లయితే మీకు ఇందాక 3/4 ఇంచ్ తీసుకోమని చెప్పాను కదండి. ఇక్కడ చూసారా క్లియర్ కవర్ అయిపోయింది 3/4 ఇంచ్ అనేది. సో 3/4 ఇంచ్ తీసుకోవడం ఒక విధంగా మంచిదే అవుతుందండి. నేను కరెక్ట్గా ఇక్కడ 1/2 ఇంచ్ పెట్టినా సరే ఇక్కడ క్లాత్స్ అనేది మనకి సరిపోలేదు. ఓకేనా అండి. నెక్స్ట్ వచ్చేసి సైడ్స్ జాయిన్ చేసుకోవాలండి. ఇక్కడ మనం వేస్ట్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఆ 2 పాయింట్స్ని అది మార్క్ చేసింది అలా పట్టుకొని ఈ సైడ్ని ఒక స్టిచ్ వేసేస్తామండి. ఈ పద్ధతిలోనే సైడ్ ఫినిషింగ్ ఇవ్వండి మీరు, చాలా నీట్గా వస్తుందండి బ్లౌజు. ఓకేనా అండి. సైడ్ ఒక స్టిచ్ వేసేసేయండి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకుంటాము. ఇది టర్న్ చేయండి. ఓకేనా అండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనం హ్యాండ్ స్లీవ్స్ రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలండి. హ్యాండ్ కటింగ్ తీసుకొని స్లీవ్స్ రౌండ్ చూసుకోవాలి. మనకి 5.5 ఇంచెస్ ఉందండి. ఇది వచ్చేసి 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 16.5 అండి. సో ఇక్కడ 8 1/4 ఇంచ్ దగ్గర మార్క్ చేస్తాము. సో ఆల్రెడీ వేస్ట్ దగ్గర మనం మార్క్ చేసుకున్నాం కాబట్టి ఈ 3 పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేస్తామండి. ఓకేనా అండి. ఇక్కడ ఒక స్టిచ్ వేసేస్తాము. అట్లాగే ఒక 1/4 ఇంచ్ గ్యాప్లోనే ఇంకొక 2 స్టిచెస్ అనేవి వేసుకుంటామండి. సో ఇప్పుడు మనం టర్న్ చేసి చూసినట్లయితే మనకి ఇక్కడ మనకి చూసారా ప్లస్ సింబల్ అనేది అంత నీట్గా వచ్చిందో ఇక్కడ.
ఓకేనా అండి. సేమ్ రెండో వైపు కూడా మన హ్యాండ్ అనేది ఇట్లాగే స్టిచ్ చేసేసుకోవాలి. మనకి రెండో వైపు హ్యాండ్ స్టిచ్ చేసిన తర్వాత ఇట్లా వస్తుందండి ఫైనల్గా బ్లౌజ్ అనేది ఇట్లా వచ్చింది. మీకు ఆల్రెడీ 3 టక్స్ ప్యాటర్న్ కుట్టిన బ్లౌజెస్ స్టిచ్చింగ్ వీడియోస్ అనేది 3 టక్స్ బ్లౌజ్ కట్టింగ్స్లోనే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉన్నాయండి ఆ ప్లేలిస్ట్లోని, ఒకసారి చూడండి. ఓకేనా అండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హుక్స్లు మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ కాజా పట్టీ వైపు ఇట్లాగా ఫోల్డ్ చేసేసుకొని, ఓకేనా అండి, మిడిల్లోని ఇట్లాగ ఒక మార్క్ చేసేసుకుంటే ఈ కార్నర్స్ దగ్గర ఇక్కడోటి మార్క్ చేసుకుంటే మిడిల్లోని 2 పడతాయండి హుక్స్. సో ఇలా మార్క్ చేసుకోండి హుక్స్లు ఎప్పుడు కూడా. దీనిపైన ఇది ఇలా పెట్టి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే అటువైపు కూడా మార్కింగ్ అనేది వచ్చేస్తుంది మనకి. ఓకేనా అండి. మీకు ఈ స్టిచ్చింగ్ వీడియోలోని ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లోని కొంచెం పెట్టండి. నాకు తెలిసినంత మటుకు డౌట్స్ అనేవి క్లియర్ చేస్తాను. ఓకేనా అండి. థ్యాంక్ యూ.